మంచిది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, రెండవదిగా మా ప్రియులు విలియమ్స్ అన్న, ఆత్మీయ నాయకులైనటువంటి విలియమ్స్ అన్న గారికి, అలాగే దైవజనురాలికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ దినాన మీ మధ్యలో దేవుని సన్నిధిలో నేను కూడా ఉండడం నేనెంతో భాగ్యముగా ఎంచుకుంటున్నాను. నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆరాధనలో ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజు అయినటువంటి దావీదు మెఫీబోషెతును పిలిచినప్పుడు, నీ దాసుడనైన నేను ఇక్కడనే ఉన్నానయ్యా అనే మాట మెఫీబోషెతు చెప్తూ ఉంటాడు. కనుక ఈ సమయంలో రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనము గమనిద్దాం. 16 నుండి 23 వరకు. నుండి 23 వరకు ఎవరైనా చదవండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుదురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చదువుబడిన యొక్క లేఖన భాగాలను దేవుడు మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీలో ప్రేరేపింపబడిన వారు ఈ రోమపత్రిక 6వ అధ్యాయం నుండి 16 నుండి 23 వరకు మనం చదువుకున్నాం గనక ఈ వచనాల ద్వారా సూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మాట్లాడినట్లు ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మహోన్నతుడా, మహాగండ, నీ కొందన స్తోత్రాలు చెల్లించడం నాయన. గడిచిన వారం నుంచి ప్రభువా, ఈ వారం వరకు నీ దగ్గర చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీ కొందనాలు ప్రభువా. ఎవరికి లేని ఈ ధన్యతను నీ సన్నిధానంలో ఆరాధించే ఒక ధన్యతను మాకు ఇచ్చినందుకు నీ కొందనాలు ప్రభువా. వాక్యం నీది ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా మా బ్రతుకులు మారుతాయి. మా బ్రతుకులు కూడా ప్రభువా చక్కదిద్దుకోవడానికి మాకు ఈ సమయం ఇచ్చినందుకు నీ కొందనాలు ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పుచున్నాం. నిజమే ప్రభువా. మా బ్రతుకు వెలుగుకరంగా, ఒక మాదిరికరంగా ఉండడానికి సహాయం దయచండి. అన్న ద్వారా మీరు మాట్లాడి ఈ వాక్యం అంతట్లో మీరే కృప చూపించమని, మీ కాపుదల ఉంచమని, మాతో స్పష్టంగా మాట్లాడక సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనము రోమపత్రిక 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు మనము చదవగా విన్నాం. ఈ యొక్క పత్రికను దైవజనుడైనటువంటి పౌలు రోమ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అందరూ నా వైపు చూస్తూ, నేను ఎక్కువ సమయము చెప్పలేను కూడా, కనుక ఉన్న కొద్ది సమయమైనా మీరందరూ ఈ మాటలు విని ఏదో ఒక మాట మీ హృదయాలలో ఉంచుకోవాలని నేను ఆశిస్తూ మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు డిస్టర్బ్ చేయకుండా
మాట్లాడకుండా ఏమైనా ఫోన్లో ఆన్లో ఉంటే, వైబ్రేషన్లో ఉంటే కూడా వాటిని సైలెంట్లో వేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మీ జీవితాలను కట్టుకుందాం. మీ జీవితాలను, మనందరి జీవితాలను మనము కట్టుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. ఈ యొక్క పత్రికను దైవజనుడైనటువంటి పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు రోమ సంఘాన్ని దర్శించే ఉద్దేశంతో తన రాకకు, అంటే దేవుని యొక్క రాకకు ఆ సంఘాన్ని మరి సిద్ధము చేయడానికి ఈ యొక్క లేఖను రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో 16 నుండి 23 వరకు మనం చదువుకున్నాం. ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా. మీరు దాసులగుదురని మీరెరగరా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పత్రికలో మరి 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఈ రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా క్రీస్తులో నూతన జీవం పొందుకోవాలన్న విషయాలు పౌలు రాస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వారు మారు మనసు పొంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారు. ఆ క్రమములో వారిని ఈ యొక్క 16 నుండి 23 వరకు పౌలు వారిని హెచ్చరిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారు దేనికి దాసులుగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సంఘము దేనికి దాసులుగా ఉన్నారు, దేనికి బానిసలుగా ఉన్నారు అన్న విషయాలను మరి పౌలు వారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మనము దేనికైతే ఎక్కువగా లోబడతామో దానికి మనము దాసులం. హల్లెలూయా. ఇప్పుడు మనకు లోకములో యజమానులు ఉంటారు, యజమానుల కింద దాసులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇంటికి ఒక యజమానుడు ఉంటాడు, ఒక కంపెనీకి ఒక యజమానుడు ఉంటాడు, ఒక తాలూకాకు ఒక యజమానుడు ఉంటాడు, మన స్టేట్కి ఒక యజమానుడు ప్రధానమంత్రి మోదీ గారు. కనుక ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కింద ఉన్న వారందరూ కూడా వినాలి. ఒక సంఘానికి ఒక యజమానుడు, హల్లెలూయా. కానీ ప్రపంచానికి మొత్తం యజమానుడు దేవుడే, హల్లెలూయా. లోకములో యజమానులను పిలువబడుతున్నటువంటి వాళ్ళు, అంటే ఇంటికి ఒక యజమానుడు, యజమానురాలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కూడా ఒక దినాన చనిపోతారు. సంఘానికి సంఘ కాపురులు యజమానులుగా ఉంటారు, కొంతకాలం వారు కూడా వెళ్ళిపోతారు. అలాగే తాలూకు ఒక యజమానుడు అనుకుందాం, ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయన కూడా కొంతకాలమే. ఇప్పుడు మన రాష్ట్రానికి మొత్తం ఒక మంత్రి, ప్రధానమంత్రి, ఆయన కూడా కొంతకాలానికి యజమానుడిగా దిగిపోతాడు. కానీ యుగ యుగాలు మనకందరికీ కూడా యజమానుడిగా ఉండేది దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎవరు? దేవుడే. ఆ యజమానుడు మనల్ని అందరినీ కూడా కోరుకున్నాడు గనక మనము ఆయనకు మాత్రమే దాసులుగా, దాసిలుగా ఉండాలి. అయితే ఎన్నడూ కూడా దేవుడు తన బిడ్డలను మీరు నాకు దాసులుగా ఉండాలి, దాసిలుగా ఉండాలని కోరుకోడు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను కుమారులారా, కుమార్తెలారా అని పిలుస్తూ ఉంటాడు, లేదంటే నా ప్రియురాలా అని పిలుస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా తన సంఘాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మంచి యజమానుడు మనకున్నాడు గనక మనమందరం కూడా మన యజమానునికి లోబడుతూ మన యొక్క జీవితాన్ని మనము ముందుకు కొనసాగించుకోవాలి. హల్లెలూయా. మన యొక్క యజమానుడికి మనము లోబడుతూ మనము మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవునికి లోబడకుండా మరి దేనికైనా నీవు లోబడితే ఖచ్చితంగా అది చావు నిమిత్తము పాపమునకే గాని మరి దేనికి కాదు. హల్లెలూయా. నీవు దేనికైతే లోబడుతున్నావో అది దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ నీవు లోబడితే ఖచ్చితంగా దాని ద్వారా నీకు మరణము వస్తుందన్న విషయాలు ఇక్కడ పౌలు వారికి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరగరా. దేనికైతే మనం ఎక్కువగా లోబడతామో దానికే మనము దాసులమవుతామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఆది కాండము
24వ అధ్యాయము 65వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ, ఆ, ఉమ్. ఆమె ముసుగు వేసుకొనెను. ఇక్కడ ఇస్సాకు యొక్క భార్య వస్తూ ఉన్నప్పుడు ఆమె ఇస్సాకు పొలములో ప్రార్థిస్తూ నడుచుకుంటూ అటు ఉంటూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆ పనివాడిని అడిగినప్పుడు ఇతడు ఎవడు అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? ఇతడు నా యజమానుడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంట? ఆమె తలపైన ముసుగు వేసుకొని ఉన్నదంట. హల్లెలూయా. తన తలపైన ఏం వేసుకున్నదంట? ముసుగు వేసుకున్నదంట. అంటే ఇక్కడ తన భర్తను గుర్తించగలిగింది, తన యజమానుని గుర్తించగలిగింది రిబ్కా గారు. మరలా మనము ఇదే ఆ రోమపత్రిక 6వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే 17వ వచనాన్ని మనం చదువుకుందాము. 17వ వచనము, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అనే మాట మనకు అనిపిస్తుంది. ఏంటంట? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. మనము క్రీస్తులోనికి రాకన ముందు దేనికి దాసులమై ఉన్నాము? పాపమునకు దాసులమై ఉన్నాం. దేవుని యొక్క మాటలు వినక, దేవునిని గుర్తించక, లోకములో ఉన్న వాటిని అన్నిటిని కూడా మనం అనుభవిస్తూ మనము దేనికి దాసులమైనమంట? పాపమునకు దాసులమై ఉన్నాం. మనము పాపమునకు దాసులమై ఉన్నామని పౌలు ఈ రోమా సంఘానికి చెప్తూ ఉన్నాడు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. దానికి హృదయపూర్వకంగా దేనికి లోబడరు? ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై అని అంటున్నాడు. కనుక 18వ వచనం చదువుకుంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, పాపము నుండి మనం విమోచింపబడ్డాం. దేని ద్వారా? దేవుని యొక్క వాక్యం వినడము ద్వారా, దేవుడు మనలను ప్రేమించడము ద్వారా, దైవజనుల ద్వారా ఏ ఉపదేశ క్రమం అయితే మనం విన్నామో, ఇక్కడ మనం అందరం కూడా లోకములో నుండి వేరు చేయబడి దేవునికి మనము దాసులమై ఉన్నామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క క్రియల వలన కాదు కానీ ఆయన యొక్క ఉపదేశ క్రమము ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. 19వ వచనం చదువుకుంటే, మీరు శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి అంటూ ఉన్నాడు. మన యొక్క అవయవములను దేనికి అప్పగించుకోవాలంట? నీతి పనులు చేయడానికి మన యొక్క అవయవములను అప్పగించుకోవాలని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. 20వ వచనం చదువుకుంటే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై, అంటే భయము లేని వారై, దేవుని యందు భయము లేని వారై పాపము చేయడానికి మీరు విచ్చలవిడిగా ఉంటిరి. ఇప్పుడు మీరు ఆ యొక్క ఉపదేశ క్రమము ద్వారా మీరు రక్షింపబడి మీరు క్రీస్తులోనికి రాగలిగి మీరు ఈ స్థితిలో ఉన్నారు కనుక ఇదంతా కూడా ఆయననే, ఆయన కృపనే అని కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను అంటే, పౌలు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సంఘము క్రీస్తులోనికి రాకన ముందు, క్రీస్తుని అంగీకరించకన ముందు వారి పాత జీవితాన్ని అయినా వారికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాత జీవితాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏమంటాడంటే, అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? ఒకవేళ మనం మారు మనసు పొందుకోకుండా ఉంటే, ఈ యజమానుడి దగ్గరికి మనము రాకుండా ఉండుంటే మనకేమి పాపము కలిగేది? ఆ యొక్క పాపం వల్ల వచ్చు జీతము మనకు మరణమే కదా అన్న మాటలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఒకవేళ మనము ఈ యజమానుడి దగ్గరికి రాకపోతే దాని వలన మనకు కలిగే ఫలం ఏంటంటే
మరణమే అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 22 వచనం చదువుకుంటే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఈ మాటలు మనం అందరూ కూడా గమనించాలి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, ఎవరికి దాసులు? మనము దేవునికి దాసులం. ఎప్పుడైతే పాపము నుండి మనం విమోచింపబడతామో అప్పుడే మనము దేవునికి దాసులము. కనుక దేవునికి దాసులము మనము కావడము ద్వారా మనకేం కలుగుతుందంట? పరిశుద్ధత కలుగుతుంది. కనుక దాని ఫలము మనకు నిత్య జీవము. మనము నిత్య జీవమును పొందుకోవాలంటే భూమిపైన మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనము పరిశుద్ధులుగా ఉండాలంటే మన యజమానునికి మాత్రమే మనము దాసులమై ఉండాలి. ఎవరికి దాసులమై ఉండాలండి? మన యజమానుడికి. మన యజమానుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యజమానులను పిలువబడుతున్నటువంటి వారి జీవితాలలో అవిధేయత, అపవిత్రత, అక్రమములు కనిపిస్తాయి. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికీ యజమానుడై ఉన్నాడు గనుక, మన యజమానుడు ఎట్లాంటి వాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సదాకాలము మనకు తోడై ఉండే దేవుడు, మనలను ప్రతి పాపము నుండి విడిపించే యజమానుడై ఉన్నాడు ఆయన. మన యజమానుని మనము గుర్తించాలి. కనుక ఆ యజమానుని రక్తములో కడగబడినటువంటి మనం అందరం కూడా మన యజమానుని మనము మహిమపరచాలి. యజమానుడి దగ్గర పనివారు ఉంటారు. మనం అందరం కూడా క్రీస్తులో పనివారం. దేవుని యొక్క పని చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి యజమానుడు మనల్ని కోరుకున్నాడు. కనుక దాసులనగా పనివారు అంటే ఇది సేవకులకు మాత్రమే కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, పౌలు సంఘానికి కూడా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎందుకొరకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడంటే, కొంతమంది కొన్నిటికి దాసులుగా ఉన్నారు. కొంతమంది తాగుడుకు దాసులుగా ఉంటారు. కొంతమంది వ్యభిచారానికి దాసులుగా ఉంటారు. ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి అలవాట్లకు వారు దాసులైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డారా, కొంతమంది అయితే ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి ఈ ఫోన్లకు దాసులైపోయారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ ప్రేజలాడు చెప్పుకునే బదులు అందరూ కూడా ఫోన్లు పట్టుకుంటూ ఉన్నారు. ఎక్కువ సమయము మనము దీని దగ్గర గడపడం ద్వారా, దీనిలో మనము చూడడము, దీనిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనలను పాడు చేసే సంఘటనలను మనం చూడడము ద్వారా మనము దేవునికి లోబడి మన యజమానుని యొక్క చిత్తాన్ని కూడా మనము గుర్తించలేము. ఈరోజు చాలామంది భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి ఉన్నారు. కొంతమంది భయంకరమైనటువంటి వాటికి బానిసలైపోయారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎలాగో ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. వారు దాసులుగా ఉన్నారు. వారికి యజమానుడు ఎవరు? ఆ దినాలలో ఐగుప్తు దేశములు అంటే ఫరో చెప్పిన రీతిగానే ఇశ్రాయేలు ప్రజలు వినాలి. భయంకరమైనటువంటి దాసత్వములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు 430 సంవత్సరాలు. కనుక ఆ యొక్క బానిసత్వములో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు? బానిసత్వం నుండి విడిపించాడు. కనుక ఇప్పుడు వారికి యజమానుడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. కనుక వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించాడు. ఇప్పుడు సంఘముగా పిలువబడుతున్నటువంటి మనకందరికీ కూడా యజమానుడు దేవుడు గనక మనల్ని కూడా ఏం చేశాడంటే ఈ లోకం అనే ఐగుప్తి ఈ యొక్క పాప సుఖభోగాలకు మనము కూడా దాసులమై ఉంటిమి గనక ఆ దాసత్వము నుండి దేవుడు మనలను విడిపించాడు. హల్లెలూయా. ఆ దాసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడు గనక మనము మన యొక్క యజమానుని సంతోషపరిచే దాసురాలముగా మనము ఉండాలి. ఈరోజు దాసులంటే పనివారు. కార్పెట్లు పరవడం కూడా దేవుని యొక్క పనే. ఈ యొక్క మైక్ సిస్టమ్ ఆపరేట్ చేయడం దేవుని యొక్క పని. సంఘములో ఆయా రకాలుగా పని చేయడము దేవుని యొక్క పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి తలాంతులను బట్టి దేవుడు వారికి కొన్ని పనులను అప్పగిస్తాడు. ఏది ఏమైతేనేమి మనము దేనికి అనగా పాపమునకు మనము దాసులుగా ఉండకుండా మనం ఎవరికి దాసులుగా ఉండాలంట? దేవునికి మాత్రమే మనము దాసులుగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఒక వచనాన్ని చదువుకున్నట్లయితే
ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన ఎడల ప్రేమించును. ఆ, ఆ, ఆ. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? మన యజమానుడు ఎవరు? మన పైన ఎవరు ప్రభుత్వము చేయగలుగుతున్నారు? మన పైన ఎవరు యాజమాన్యమును చలాయిస్తున్నారు అన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. కనుక మనం నీతికి దాసులమా, లేదంటే పాపమునకు దాసులమా? ప్రభు సన్నిధి కొస్తుగుడంగా ఇంకా పాపమునకు మనము దాసులముగా ఉంటే దాని వలన వచ్చే ప్రతిఫలము మనకు మరణం. కనుక నీతికి మనము దాసులుగా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ద్వారా మనకు వచ్చే ప్రతిఫలము నిత్య జీవము. హల్లెలూయా. మనము నిత్య జీవానికి వారసులముగా మనం ఉండాలంటే ఈ లోకములో మనము బ్రతికినన్ని రోజులు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతికి దాసులముగా ఉండాలి. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము దాసులముగా ఉండాలి. ఆయన నామమును మనము మహిమపరచాలి. ఆయన పనిని మనము చేయాలి. ఆయన చిత్తాన్ని మనము కనుగొనాలి. ఆయన మార్గములను మనము సరళము చేయాలి. ఆయన నామమును మనము మహిమపరిచే రీతిగా ఈ యొక్క భూమిపైన మనం ఉండాలని దేవుడు మనలను కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. హల్లెలూయా. కనుక మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, శారీరక క్రియలకు ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు ఎలా ఉండాలంట? దాసులై ఉండాలంట. ఒకనికొకడు దాసులుగా ఉండాలి. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అలాగే కొన్ని నియమ నిబంధనలను కూడా ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనం ఆ స్వాతంత్రాన్ని ఎలాగ వినియోగించుకోవాలంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనం వినియోగించుకోవాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? చూడండి ప్రియులారా, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. దేవుని బిడ్డలుగా మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవునిని మనము సంతోషపెట్టాలి. కనుక పౌలు చాలా సూటిగా చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఈరోజు మనుషులను సంతోషపెట్టడానికి దేవుని యొక్క పరిశుద్ధతను కూడా చాలామంది విశ్వాసులు ప్రియమైన దేవుని బిడ్డల పక్కన పెడతా ఉన్నారు. దేవుని యొక్క నీతిని మరచి మనుషులను సంతోషపెట్టడానికి ఇంకా అన్యాచారాలలో ఎంతోమంది ఉన్నారు. మనుషులను సంతోషపెట్టడానికి భయంకరమైనటువంటి పాపపు సహవాసాలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక ఈ దినాన్ని ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవునికి దాసులముగా ఉండాలంటే మనం ఎవరిని సంతోషపెట్టాలంటే కేవలము మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము సంతోషపెట్టాలని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ అధ్యాయము 17వ వచనం. ఆ 16 నుంచి చదవమ్మా.
ఆ, ఆ, ఆ. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరి కొరకు? ఆ యొక్క స్త్రీలో ఉన్నటువంటి దయ్యం మాట్లాడుతూ ఉంది. దైవజనుల కొరకు మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, కేవలము దైవజనుల కొరకే మాట్లాడే మాట కాదు కానీ ఈరోజు సంఘమును గూర్చి అన్యజనులందరూ కూడా ఏమని సాక్ష్యం చెప్పుకోవాలంటే, వీరు కేవలము దేవునికి మాత్రమే దాసులు, వీరు కేవలము దేవునిని మాత్రమే సంతోషపెట్టేవారు, దేవునిని మాత్రమే మహిమపరిచేవారు, వీళ్ళు మనుషులను సంతోషపెట్టేవారు కాదు అన్న మంచి సాక్ష్యాన్ని మనము కూడా కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు కూడా మహిమపరచబడతాడు. హల్లెలూయా. చదవండి మాదే 17వ వచనం. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసెను. హల్లెలూయా. దేవుని దాసులు ఏం చేయాలండి? రక్షణ మార్గమును ప్రచారం చేయాలి. దేవుని దాసులు అంటే పాస్టర్స్ ఒకరే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పిలువబడిన వారం గనుక, మనకందరికీ యజమానుడు దేవుడు గనుక, మనమందరం కూడా ఆయనకు దాసులం గనుక ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించే వారముగా ఉండాలి. ఆయన నామమును మనము మహిమపరిచే వారముగా, ఆయన నామమును మనము ఘనపరిచే వారముగా ఉండాలని ఇలాంటి సాక్ష్యాన్ని మనమందరం కూడా పొందుకొని ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము రోమపత్రిక 6వ అధ్యాయంలోనికి మనము మరలా రాగలిగినట్లయితే 22వ వచనం మనం చదవగలిగినట్లయితే, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. నీవు పాపానికి దాసుడవై ఉంటే దాని ద్వారా నీకు వచ్చే ప్రతిఫలము మరణము, నీతికి దాసుడవై ఉంటే దాని వలన వచ్చే ప్రతిఫలము నిత్య జీవము. ఇప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మన జీవితాలలో మనమేమైనా ఇంకా పాపము చేస్తూ ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనము దేనికి దాసులము? పాపమునకు దాసులము. హల్లెలూయా. దేనికి దాసులమండి? పాపమునకు దాసులము. అప్పిచ్చువాడు అప్పు పుచ్చుకొనిన వానికి యజమానుడు. అప్పిచ్చువాడు అప్పు పుచ్చుకొనిన వానికి యజమానుడు. కనుక ఇప్పుడు నీవు పాపము చేస్తే నీ పైన యజమానుడు ఎవరు? సైతానుడు. కనుక పాపమును విడిచిపెట్టి నీతికి నీవు దాసులుగా మనముంటే మనకు యజమానుడు దేవుడు. దాని వలన మనకు నిత్య జీవం అనేది కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా ఆ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రారంభములో ఎలాగో ఉంటారో పాపము నుండి మీరు విడిపింపబడ్డారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి. మరలా మీరు ఆ యొక్క దాసమనే కాడి క్రింద చిక్కుకొనకండి. మీరు అపవాదికి దాసులుగా ఉండకండి, మీరు పాపమునకు దాసులుగా ఉండకండి అనే మాట సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగంటే కొంతమంది తినందడువు వాళ్ళకు ఆశ పుడుతుంది అనమాట. ఏమని? బీడి తాగలను, సిగరెట్ తాగలను, కొంతమందికి తంబాకు వేసుకోవాలని. తినందడవే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈవినింగ్ ఆందడవే కొన్ని అలవాట్లు ఉంటాయి. క్రైస్తవులకు కూడా కొంతమంది భయంకరమైనటువంటి వ్యసనాలకు ఎంతోమంది యవనస్తులు ప్రియమైన దేవుని బిడ్డలారా బానిసలైపోయారు. డ్రగ్స్కు బానిసలైపోయారు, వ్యభిచారానికి బానిసలైపోయారు, ఫోనుకు బానిసలైపోయారు. కొంతమంది ఏమో మీకు అన్నీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను మనం ఎక్కువ సమయం ఎవరి దగ్గర గడుపుతూ ఉన్నాం? నీవు దేవునికి దాసుడవైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావు, నీవు పరిశుద్ధతకు ఆకర్షింపబడతావు. కనుక ఈరోజు ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా మందిరానికి వస్తూ కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని నేను అంటలేను కానీ ఎంతోమంది క్రైస్తవులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా పాపానికి దాసులుగా ఉన్నారు. పాపం వారిని ఏలుబడి చేస్తూ ఉంది. దేవుని సన్నిధికి అయితే రాగలుగుతున్నారు కానీ వారిలో పరిశుద్ధత కనిపించట్లేదు. దేవుని అయితే ఆరాధించగలుగుతున్నారు కానీ వారిలో నీతి కనిపించటం లేదు, యథార్థత కనిపించటం లేదు, దేవుణ్ణి వాళ్ళు మహిమపరచటం లేదు. అంటే వారు ఎవరికి దాసులు? దేవునికి దాసులు కాదు,
అపవాదికి దాసులుగా ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ లోకాధిపతి మనలను నాశనము చేయడానికే వాని యొక్క ప్లాను. కనుక నాశనము నుండి తప్పించింది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఇక్కడ నేను 1/2 అవర్ చెప్పినట్టున్నాను. ఈ 1/2 అవర్లో మీకు అందరికీ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నీవు ఎవరికి దాసుడుగా ఉన్నావు, నీవెవరికి దాసురాలుగా ఉన్నావు, నీ పైన యజమానులు ఎవరు, నీకు ఆలోచన చెప్పేది ఎట్లాంటి వారు, నీకు ఎట్లాంటి ఆలోచనలు రాగలుగుతూ ఉన్నాయి అన్న విషయాలను గమనించి, ఒకవేళ ఇంకా ఎక్కడైనా నీ జీవితంలో నీవు పాపానికి చోటిస్తూ ఉన్నవేమో, అపవాదికి చోటివ్వకుండా, అపవాది నీ పైన నీ కుటుంబం పైన ఇదిగో యజమానుడిగా ఉండకుండా, మరి ఈ యొక్క సమయంలో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి నిన్ను నీవు సమర్పించుకొని ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, పరిశుద్ధతను మరి నీతిని నీవు కలిగి జీవించగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే మన అవయవాలు దేనికి దాసులుగా ఉంటున్నాయి? మన యొక్క అవయవాలు మన యొక్క క్రియలు దేనికి దాసులుగా ఉంటున్నాయని వాక్యం సెలవిస్తుంది. అయితే మనుషులను మనం సంతోష పెట్టే వారిగా ఉంటాం, మనుషులను కాదు దేవుని సంతోష పెట్టే వారిగా ఉండాలి. ఒక వ్యక్తి నుంచి మనకి ఏదైనా లాభం దొరుకుతుంది అంటే ఆ మనిషిని ఏదో ఒక రీతిగా ఆకర్షింపజేసి ఆ వ్యక్తి నుండి ఆపై మనిషిని ఇంప్రెస్ చేస్తాం, కానీ దేవుని సంతోష పెట్టలేకపోతున్నాం. మనము దేవుని సంతోష పెట్టే వారిగా ఉండాలి. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం ప్రార్థన చేయాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మనం నిత్య జీవం కలిగి ఉండడం దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఎవరికి దాసులుగా ఉంటుంది, ఎవరు మనకి యజమానులుగా ఉన్నారని మాట్లాడతారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి వారికి విడుదల ఇచ్చి వారిని పాలు దేశము ప్రవహించే దేశాలు వారిని నడిపిస్తుంటే, వారు దేవునికి లోబడక దేవునిపైనే తగ్గుతూ లోబడనులని మనసు కలిగి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయినారు. అనేక మంది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడకుండానే మధ్యలో మరణం అయిపోయింది. నిజమే, దేవుడు అనేక సార్లు మనను దైవజనుని ద్వారా మనతో మాట్లాడుతుంటే మనం ఇంకా లోబడగలని మనసు కలిగి పాపానికి మనం మన జీవితంలో చోటు ఇచ్చి దానికి మనం దాసులం అయిపోయింది. అనేక సార్లు మనతో మాట్లాడారు దేవుడు, కానీ ఏ దినం మనం లోబడలేదు. ఈ దినం దైవజనులు మనతో చక్కగా మాట్లాడారు. మనం దేవునికి లోబడకపోతే మనం మరణానికి పాత్రలమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం లోబడలకు మనసు కలిగి ఉన్న దేవుడు మనని మరణానికి అప్పగించలేదు, కానీ మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేదు. కాబట్టి ఇక మీదట మనం దేవునికి లోబడే మనసు కలిగి ఉండి ఆయనను మన యజమానిగా అంగీకరిస్తే మనకు నిత్య జీవంతో పాటు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చేవారిగా ఉన్నాడు. ఈ దినం మనతో మాట్లాడిన వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకున్నాడు. మనం ఎవరికి దాసులుగా ఉంటున్నాం అనేది నిజమే. మనం ఎవరికి దాసులుగా ఉంటున్నాం ఒకరినొకరు పరీక్షించుకోవాలి. పాపముగా సాతానుగా దేవునికి దాసులుగా ఉంటాం. ఒకవేళ సాతానికి దాసులుగా ఉంటే అది మనకు మరణమే. ఆ జీతం మనకి మరణం అంట. అదే దేవునికి దాసులుగా ఉంటే పరలోకంలో మనకు నిత్య జీవం దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇంకొకటి కూడా ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. అన్ని పనులు చేయడానికి స్వాతంత్రం ఉన్నది, కానీ మన శారీరక క్రియలు చేసుకోవడానికి స్వాతంత్రం లేదు. కాబట్టి దేవుని మాటల్లో మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకి ఆయన నిత్య జీవం ఇస్తారని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని మాటకి లోబడి సేవకుని చెప్పిన మాటలను పెడిచామని పెట్టకుండా అందరూ విడిచిపెట్టకుండా ఆ మాటల్ని ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలని చిన్న మాటలు దేవుడు దీవించుకున్నాక. నిజంగా ఈరోజు ఒకటి చక్కటి ఏంటంటే ఎవరికి ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాం. మేము మనుషులకు ఎక్కువగా వారు చెప్పిన మాటలు వింటే వారికి లోపడతాడు.
ఒకవేళ దేవుని దృష్టిలో దేవుని వాక్యానుసారంగా దేవుని మాటలు వింటూ మనం దేవునికి లోపడకపోతే పాపములకు పాలవుతాం. ఈరోజు నాతో దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం. ఎక్కువగా దేవుని మీద ఆధారపడితే ఆయనకు లోబడి ఉంటే ఆయన నిత్య జీవన పరలోక రాజ్యం మనకి ఇస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాం. నిజంగా దేవునికి మనము ఆయనను ఆరాధించే విషయంలోనూ, ఆయనను ప్రార్థించే విషయంలోనూ, ఆయనకు వాక్యం చదివే విషయంలోనూ, ప్రతి విషయంలోనూ ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడి ఉంటే నిత్య జీవం మనకు దేవుడు అనుగ్రహిస్తాడని నేను ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. ఇచ్చింది సాక్షి దేవుడు.